गुरुभ्यो नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै శ్రీ గురవే నమః। భక్తాదులందరికీ నమస్కారం తెలుపుతూ ఈరోజు వచ్చి వీడియో ఏంటంటే నా సొంత అనుభవాలు. అంటే అప్పుడు సినిమాలో పనిచేసేటప్పుడు ఒక 11-12 సంవత్సరాల క్రితము నాకు జరిగినటువంటి అనుభవాలు, అంటే శారీరకంగా ఏ విధంగా అనుభవాలు జరిగినాయి అవి మీతో కొన్ని షేర్ చేసుకుంటే మీకు కూడా కొంచెం సాధకులకు ఇలాంటివి వస్తే కూడా భయపడకుండా ఉంటుంది కనుక కొన్ని నేను ఈ అనుభవాలు మీకు చెప్పటం జరుగుతుంది. అంటే ఒక 12 సంవత్సరాల కింద, రమారమి 11-12 సంవత్సరాల కింద నేను షూటింగ్లో పనిచేసేటప్పుడు, సినిమా ఫైటర్ కదా, నేను స్టంట్ ఆర్టిస్టు. మేము సినిమా పేరు వచ్చి వందే జగద్గురుం, దగ్గుబాటి రాన దానికి హీరో. దానికి ఫైట్ మాస్టర్ వచ్చి విజయ్ ఫైట్ మాస్టర్. దానికి మేము ఫైటర్స్గా వెళ్ళాము. అది రైల్వే స్టేషన్ దగ్గర అది సీన్ అన్నట్టు. అంటే అదేంటంటే కానిస్టేబుల్స్ అంతా మేము డ్రెస్ వేసుకొని అంత ఫైరింగ్ చేస్తుంటాము. ఆ ట్రైన్ అవతల అతను దగ్గుబాటి హీరో గారు ఉంటే హీరో గారి మీద కాల్పులు కాల్చే సీన్స్ ఉంటాయి. అది మేము ఇక్కంచెలు కాల్చుంటే అక్కంచెలు వాల్ ఫైర్ చేయటం, ఇలాంటి సీన్స్ ఉన్నాయి అన్నట్టు. ఇప్పుడు రైల్వే స్టేషన్లో మేము అలా చేస్తూ ఉన్నాము. కానిస్టేబుల్ డ్రెస్ వేసుకొని మేము ఉన్నాము, అలా ఫైర్ చేస్తున్నాము. కొంత సమయానికి ఏమైందంటే నాకు, అంటే నేను తదేకంగా అప్పట్లోనే నేను ధ్యానం చేసి ఎన్నో సంవత్సరాల సొంది ఉన్నా కాబట్టి అది లోపల రగులుతూ ఉంది అన్నట్టు. అప్పుడప్పుడు నాకు కొన్ని అనుభవాలు వస్తుంటాయి. ఇదొక చిన్నపాటి అనుభవం మీకు షేర్ చేసుకుంటున్నాను. అంటే అందరు కానిస్టేబుల్ చేశారు, అక్కడొకళ్ళు ఫైరింగ్ చేస్తారు, షార్ట్ కట్ అంటున్నాం, కూకుంటున్నాం, అలా చేస్తున్నాము. అలా ఫైర్ చేసి షార్ట్ కట్ అయిన తర్వాత మేము నిలబడి ఉన్నాను. నాకు తెలియకుండా లోపటి నుండి ఒక ఒత్తిడి జరిగింది అన్నట్టు. ఒక వెలుతురు, ఇప్పుడు మా దాంట్లో ఒక సినిమాలో ఏంటంటే ఒక ఫైర్ బాల్స్ అని ఉంటుంది, గ్యాస్ దాంట్లో రింపి ఇట్లా బటన్ నొక్కగానే ఆ చిన్న మూతనే ఉంటుంది, అందులో నుండి స్పీడ్గా వెళ్ళిపోయి ఫైర్ బాల్స్ లాగా ఇట్లా తెల్లటి మంట బయటకు వస్తుంది అన్నట్టు ఆ ఫైర్ బాల్స్. అట్లా నా లోపటి నుండి ఆ ఒత్తిడితో ఒక వెలుతురు ఇట్లా ఫుల్గా ఇట్లా లోపటి నుండి అట్లా వెలుతురు కుమ్మరిస్తుంది బయటకు, క్లియర్గా నాకు కనపడుతుంది. నాకు పల్స్ రేట్ పడిపోతుంది అన్నట్టు. అంటే శక్తి, ఎనర్జీ టోటల్గా లాస్ అయిపోయింది అన్నట్టు. నిలబడే శక్తి కూడా కోల్పోతున్నాను. కానీ ఆ వెలుతురు అయితే ఇట్లా అమోఘంగా ఇట్లా మొత్తం ఇట్లా కుమ్మరిస్తుంది, అంతటా కనపడుతుంది అన్నట్టు. అప్పుడు నాకు పల్స్ రేటు బలం లేదు కాబట్టి అక్కడ స్టేషన్లో అక్కడ మిద్దెల్లాగా ఉంటాయి కదా, అక్కడ ఆ గన్ను అక్కడ పెట్టి కూకుంటే కూడా అలానే కనపడుతుంది అన్నట్టు. కానీ ఆ కూకునే వసతులు కూడా లేదన్నట్టు. అంటే ఎనర్జీ లేదు అసలుకి. ఇంకా నేను కింద కూకుండిపోయినాను మొత్తం నిలబడదు, ఇక దానికి ఒరుగుదామని. ఆ ఒరుగుతా కూడా టోటల్గా జీరో అయిపోయింది అన్నట్టు. శక్తి అసలు లేదు టోటల్గా. అది లోపలి నుండి అలా కుమరిస్తూ ఉందన్నట్టు. ఆ వెలుతురు స్వచ్ఛమైనటువంటి వెలుతురు అది చూస్తుంటే. ఇప్పుడు సామాన్యంగా ఒకవేళ బీపీ డౌన్ అయిపోయి చక్కెర వచ్చి మన మెడిసిన్దే తెలుస్తుంది, కానీ కింద పడ్డది తెలియదు, వాడు ఎలా పడ్డది కూడా తెలియదు. కానీ ఇది అలా కాదు. ఆ వెలుతురు అలా వస్తూ ఉంది, కంటిన్యూగా నాకు కనపడుతుంది. కానీ బలం మాత్రము శరీరంలో ఏమీ లేదు అసలుకి. పల్స్ రేట్ టోటల్గా పడిపోయింది. అప్పుడు కుక్కుండే వసతి కూడా లేకుండా ఇంకా నేను ఎవరైనా చూస్తారో అని ఇంకా బాధ ఏముంటుంది. ఇక నిలబడే పరిస్థితి లేనప్పుడు ఇంకా ఎవరు చూస్తే ఏంది అని కిందనే పండుకొని ఉన్నాను. రైల్వే స్టేషన్లో ఇట్లా పండుకొని ఉన్నాను అన్నట్టు ప్లాట్ఫామ్ మీద. అందరు మా ఫైటర్స్ ఊరుకొచ్చారు, ఏమైంది నర్సింగ్, ఏమైంది నరసింహ అని వచ్చేసారు అందరు. ఇట్లా అన్నా, ఏం కాలేదు నాకు, కాసేపు ఉండండి.
ఒక 5 నిమిషాలు రెస్ట్ చేసి కింద వండుకున్నా కదా, ఎంత హాయిగా ఉందంటే బలం లేదు, శక్తి, శరీరంలో ప్రాబ్లమ్స్ కనబడతలేదు. వెలుతురు మాత్రం కుమ్మరిస్తుంది, శరీరంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేదు, కాకపోతే పల్స్ రేటు బలం లేదన్నట్టు శరీరం. పండుకోగానే హాయిగా ఉంది, హాయిగా కూడా కనపడుతుంది. అది ఎలా కనపడుతుందో అలా అలా నా బలం అనేది టోటల్గా జీరో అవుతూ వచ్చింది అన్నట్టు. 5 నిమిషాలు కాగానే వాళ్ళంతా ఫైట్ మాస్టర్ సరే ఏమైంది నరసింహకి ఏమైంది చూడండి, మీరు తీసుకుపోయి ఆ రూమ్లో నన్ను వేయండి అంటే, వాళ్ళిద్దరు నన్ను లేవట్టి, అంటే నేను నడవలేని పరిస్థితిలో నన్ను ఇక్కడొకరు భుజం మీద ఇటొకటి పట్టుకొని నన్ను మెల్లగా తీసుకొని వెళ్ళారు. ఆ తీసుకొని వెళ్ళేటప్పుడు కూడా కనపడుతుంది అన్నట్టు. అక్కడ ఒక రూమ్లో తీసుకుపోయి, రైల్వే స్టేషన్లో రూమ్లు ఉంటాయి కదా, అక్కడ తీసుకుపోయి ఆ గదిలో ఒక మెత్తిచ్చి రెస్ట్ తీసుకో స్వామి అన్నారు. అక్కడ నేను పండుకున్నా. శరీరంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేదు, నొప్పి లేదు, ఏమీ లేదు, కానీ ప్రశాంతంగా పన్నా. కాకపోతే కొంచెం ఉల్టీ వచ్చినలాగా అయింది కానీ రావటం లేదు, నొప్పి లేదు, ఏం లేదు. ఆ తేజం మాత్రం అలా కనపడుతుంది కంటికి క్లియర్గా ఆ రోజంతా. తర్వాత ఒక గంట నేను అక్కడ రెస్ట్ తీసుకున్నాను. అలా ఇంకా రెస్ట్ తీసుకున్న తర్వాత మెల్లమెల్లగా మన లోపల ఎనర్జీ రావటం జరిగింది. అంటే మళ్ళా పల్స్ రేటు మామూలుగా ఉండటం జరిగింది. మళ్ళీ నేను అప్పటి వరకు ఇంకా వేరే షాట్లు తీస్తూ ఉన్నారు, వేరే కానిస్టేబుల్స్ ఉన్నారు, నా ప్లేస్ మాత్రం వేరేడు అలా చేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఒక గంట తర్వాత మళ్ళీ మెల్లగా రావటం జరిగింది. అప్పుడు మాస్టర్ గారు ఏమన్నారు, విజయ్ మాస్టర్ గారు అంటే, నర్సింగ్ నీ క్లోజులు తీయాలి, నీ ప్లేస్మెంట్ చూపెట్టాను. మళ్ళీ నేనే నిలబడి ఆ క్లోజులు కాల్చటం చేయటం జరిగింది అన్నట్టు. కానీ ఇప్పుడు ఎలా ఉందంటే, అప్పుడు టోటల్గా పల్స్ రేట్ పడిపోయి నిలబడే పరిస్థితి లేదు. ఇప్పుడు నిలబడడం హాయిగా ఉంది, కానీ శరీరం ఊగుతుంది. అంటే ఈ శరీరం స్థూల శరీరం ఊగలేదు, లోపల ఇట్లా ఊగినట్టు కనపడుతుంది. నడుస్తుంటే కూడా అలా బ్యాలెన్స్గా నడుస్తున్నాను. అప్పుడు బలం వచ్చింది, అప్పుడు లోపల ఊగుతుంది అన్నట్టు చేసుకున్నాం. తర్వాత భోజనం అయింది. భోజనం అయితే కూడా లోపల ఊగుతుంది అన్నట్టు. ఇది అయిపోయింది. ఇక పల్స్ రేట్ అనేది మళ్ళీ మామూలుగా అయిపోయింది, నార్మల్గా అయిపోయినా. నేను ఏ టాబ్లెట్స్ ఏం లేదు, ఆటోమేటిక్గా నార్మల్ అయిపోయింది నాకు. దాని తర్వాత తిన్న తర్వాత కూడా కొంచెం అలా వైబ్రేషన్ అలా ఇస్తూ ఉంది అన్నట్టు లోపల. అంటే సూక్ష్మ శరీరము లోపల ఊగుతూ ఉంది. అంటే నాగస్వరం ఎట్లా ఊగుతుందో అట్లా బాగా ధ్యానం చేయటం వల్ల దీనికి 72,000 నాడులు ఉంటాయి సూక్ష్మ శరీరానికి. అవి యాక్టివేట్ అయినప్పుడు ఇలాంటి గుర్తులు వస్తుంటాయి. భయపడే అవసరమే లేదు, అవే సర్దుబాటు అవుతుంటాయి. దాని తర్వాత మళ్ళీ మేము సాయంత్రం వరకు షూటింగ్ చేసిన మామూలుగా యథావిధంగా కాకపోతే కొంచెం వైబ్రేషన్ ఉంది అన్నట్టు బాడీ లోపల. తర్వాత నేను ఇంటికి పోయిన తర్వాత ఆలోచన చేసిన, ఏమన్నా మనకు శారీరక ప్రాబ్లం వచ్చిందా అని హాస్పిటల్ పోతే ఇట్లా అయింది డాక్టర్ సాబ్ అంటే, ఆయనే మొత్తం బాడీ చెకప్ చేపిస్తే దాంట్లో ఏమీ వెళ్ళలేదు అసలు. పండుకుంటే ఇట్లా వండుకొని ఉంటాం కదా, ఇట్లా తొట్టలుగినట్టు ఊగుతుంది రాత్రిపూట. బాధ లేదు, ఏమీ లేదు, బలం ఉంది, అన్నీ ఉంది. ఇంకా పల్స్ రేట్ కూడా మంచిగానే ఉంది, కానీ ఇట్లా ఊగుతుంది. ఆ బాడీ ఊగుతలేదు, కానీ లోపల తొట్టలు ఊగినట్టు ఊగుతుంది అన్నట్టు. నాకేం భయం కాలేదు, ఎందుకంటే ఇది దానివల్లనే వస్తుందని తెలుసు నాకు 100%గా. ఈ వైబ్రేషన్స్ అప్పుడప్పుడు వచ్చి 2-3 రోజులు ఉండి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇది ఇట్లా ఊగుతుంది తొట్టెల్లాకనే. ఇట్లా ఒక్కోసారి నేను మంచం పట్టుకొని ఏంద్రా ఊగుతుంది అని చూసేవారికి, ఈ బాడీ లోపల ఊగుతుంది అన్నట్టు, శరీరం ఏమి ఊగుతలేదు, హాయిగానే ఉంది. అన్నీ తింటున్నాను, అన్నీ చేస్తున్నాను, అన్నీ తిరుగుతుంది. అది 3 రోజులు కంటిన్యూగా తిరుగుతూ ఉంది అన్నట్టు. ఆ రిపోర్ట్స్ మాత్రం అన్నీ నార్మల్గానే వచ్చినాయి అన్నట్టు, ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. ఇది టోటల్గా మనకు 3 రోజులు ఊగి వెళ్ళిపోయింది. అట్లా ఇట్లా ఎన్నోసార్లు నాకు ఇలా జరగటం జరిగింది. ఇంకోసారి కూడా నేను ఇట్లా బైక్ మీద పోతున్నాను, మా ఆఫీస్ కానీ పోతున్నాను స్టెంట్ యూనియన్కి. పోతుంటే ఆ తొబల సడన్గా ఇట్లా వచ్చేసింది, చౌరస్ వచ్చింది, ఇట్లా తిరుగుతలేదు, హ్యాండిల్ స్టక్అప్ అయింది అన్నట్టు. నా చేతులే అంటే స్థితి ఆగిపోయింది అన్నట్టు. ఆగిపోగానే ఎంబడే నేను ఏంది ఇలా అయిపోయిందని మెల్లగా పక్క పొంటి బండి తీసి ఇట్లా స్టాండ్ పెట్టేంతలోపే పల్స్ రేట్ పడిపోతుంది టోటల్గా. అంటే బలం మళ్ళీ ఆ వెళ్తురు మళ్ళీ అక్కడ రావడం జరుగుతుంది అన్నట్టు. ఎంబడే అక్కడ
స్టాండ్ పెట్టి అక్కడ కూకొని అమ్మో ఇదేదో ప్రమాదంగా ఉంది, ఇది మనకు అలవాటే కదా అని అక్కడ ఒక 15-20 నిమిషాలు కూకున్నాను అన్నట్టు. కూకున్న తర్వాత మళ్ళీ మెల్లగా మళ్ళీ బలం రావటం జరుగుతుంది. మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాను మెల్లగా, అట్లా ఊగుతూనే ఉంది బాడీ, అలానే వెళ్ళాను ఇంకా. అంటే అంత భగవంతుని లీల అది, ఎవరు భయపడే అవసరం లేదు. ఇది ఎవరికి వస్తుందంటే మంచి సాధువులకు, ముముక్షువులకు, మోక్షాపేక్ష కలిగి భగవంతుడు లేనిది నేను ఉండలేను అని నిరంతరము అదే ధ్యాసలో ఎప్పుడు అదే ఆలోచనలో ఉన్నటువంటి వానికి బాగా లోపల శరీరం ఉడికి కొన్ని మనకు పాజిటివ్ ఎనర్జీ వస్తేప్పుడు ఇలాంటి వైబ్రేషన్స్ కలుగుతూ ఉంటాయి. కలిగినప్పుడు సంతోషపడాలి, బాధపడే అవసరమే లేదు, హాస్పిటల్కి పోయే అవసరం లేదు, అదే సర్దుకుంటుంది, అదే మనకు ముందుకు తీసుకెళ్తుంటుంది. చాలామంది సాధకులు మాకు ఏ వైబ్రేషన్ అసలు చాలామంది ఊహించుకుంటూ ఉంటారు, మేము స్థితిలో వచ్చినాం, మాకు మోక్షానికి దారి ఉన్నది, మాది 7వ చక్రం 9 అన్ని చక్రాలు దాటిపోయినాం అనుకుంటూ చాలామంది భ్రమలో ఉంటారు. అలా ఉండదు. అది నువ్వు ఎంత పని చేస్తే అంత నీకు తెలియాలి, నీ స్థితి ఏంది, నీ లక్షణాలు ఏంది నీకు క్లియర్గా నీకు తెలియాలి. దాన్ని ఎంతెంత ధ్యానం చేస్తుంటే అంతంత నీకు అనుభూతిలోకి రావాలి. నీ శరీరం ఉడికినప్పుడు ఎంతో నీకు ప్రాబ్లమ్స్ వచ్చినట్టు తెలుస్తుంటే సంతోషపడాలి. ఆ శబ్దాలు వచ్చినప్పుడు ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నట్టు, ఎందుకంటే అవి ఈజీగా రావు అన్నట్టు, చాలా ఒత్తిడితోటి ఇరుకుదారి అన్నట్టు. ఏది ఆధ్యాత్మిక లోపల మనకు సూక్ష్మం నుండి హృదయము అధోముఖంగా ఉంటుంది ప్రతి ఒక్కరికి, అది ఊర్ధముఖంగా రావాలంటే చాలా దానికి మంట పెట్టాలి. బుధస్థానంలో కుండలి అనే శక్తి ఉంటుంది, ఆ శక్తిని కూడా బాగా ధ్యానం చేసి ఏదైతే పోతున్న శ్వాసను దాన్ని ఇట్లా ఆ చక్రంలాగా ఎప్పుడు రొటీన్గా తిరుగుతుండాలి. ఇట్లా దారంలాగా వస్తుంది పోతుంది, ఇట్లా కంటిన్యూగా చక్రం బెల్ట్ చక్రంలాగా ఆ శ్వాసను గమనిస్తూ ఆ మంత్రోచ్చారణతోటి గురువు చెప్పిన ప్రకారంగా ప్రయాణిస్తుంటే నిరంతరం అందులోనే ఉంటే ఆ కుండలనే శక్తికి అది ఒత్తిడి కలిగి అలా మంట కలిగి అది పైకి ఊర్ధ్వముఖానికి వెళ్తుంది అన్నట్టు. అది వెళ్తున్న కొద్దీ మనకు కొంచెము వైబ్రేట్ అవుతుంటుంది. ఇంకా కొంతకాలానికి అది వైబ్రేట్ అయినా కానీ తట్టుకునే శక్తి శరీరానికి వస్తుంది. తట్టుకునే శక్తి వచ్చేంత వరకు మనము చాలా జాగ్రత్తగా గురువు చెప్పిన ప్రకారంగా మనం మునుముందుకు వెళ్ళి ఎన్నెన్నో అనుభవాలు పొందుతూ మోక్షానికి వెళ్ళే లక్ష్యం ఉండాలి. మోక్షం లేనిది నేను ఉండలేను అనే భావనతోటి సాధకులు మంచి సాధన స్థితిలో ముందుకు వెళితే బాగుంటుందని ఈ సందర్భంలో తెలియపరుస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై గురుదత్త, జై గురుదత్త.